ల్యాప్టాప్ విషయంలో ఫిర్యాదు తీసుకోలేదనే ఆరోపణలను జీడీ నెల్లూరు ఎస్ఐ నవీన్ ఖండించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి విచారణ చేపట్టామని అన్నారు. యువతి మేజర్గా తెలతంతో పాటు స్వచ్ఛందంగా వెళ్లినట్టు తెలిపింది. దీంతో ఆమె వాంగ్మూలం నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు వివరించారు. ఫిర్యాదుల స్వీకరణ పోలీసులు నిర్లక్ష్యం చూపలేదని, తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు వెదురుకుప్పం మండలం సద్దిగుళ్లపల్లికి చెందినటువంటి వీళ్ళ మంజుల యొక్క కూతురు కీర్తి అనే అమ్మాయి వేరే వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేసుకుని పోయినారనేసి చెప్పారండి. అయితే అందులో భాగంగా కీర్తి మన దగ్గర పోలీస్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఆమె స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిందండి. ఆ స్టేట్మెంట్కు వాళ్ళు సంతృప్తి చెందకోకుండా ఈ గౌరవ హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడికి పోలీసు వారిని మేము కూడా పోయి దానికి సమాధానం చెప్పినామండి. అది గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ తగిలి కీర్తు అనే అమ్మాయిని గౌరవ హైకోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. వారి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకొని దాంట్లో వన్ స్టాప్ సెంటర్ తిరుపతి నందు అక్కడ ఉంచవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. అయితే ఆ ఆదేశాలకు అనుగుణంగా మేము 21వ తారీఖు నాడు తిరుపతి నందు అక్కడ ఆ అమ్మాయిని ఉంచడం జరిగింది. కాబట్టి వాళ్ళు నిన్న చేసినటువంటి ఎటువంటి ఆరోపణలు ఎటువంటి నిజం అనేది లేదండి. కాబట్టి వాళ్ళు మేము చైర్మన్ వెల్ఫేర్ కమిటీ తిరుపతి వారి ముందు కూడా ప్రొడ్యూస్ చేసామండి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి రిసీవింగ్ కాపీ. కాబట్టి ఇది గౌరవ హైకోర్టు వారి యొక్క ఉత్తర్వులు, ఆ యొక్క ఆర్డర్ కాపీ అండి. కాబట్టి నిన్న వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఎటువంటి నిరాధారమైనవండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.